బ్రేకింగ్ న్యూస్ కాలోజీ వర్సిటీ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో వస్తున్న కథనాలపై ఆయన ఆరా తీశారు. పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇన్ఛార్జీల నియామకం వంటి ఘటనలపై వస్తున్న ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరారు. వర్సిటీలో అస్తవ్యస్త పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించే సమస్య లేదన్నారు. ఉన్నత స్థాయి సంస్థల్లో పనిచేసేవారు సమర్థంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు. కాలేజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రాజీనామా చేశారు. యూనివర్సిటీలో జరిగిన పలు వ్యవహారాల్లో ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇన్ఛార్జీల నియామకం విషయంలో వస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి సీఎం వివరణ కోరిన కాసేపటికే వీసీ రాజీనామా చేశారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కాలోజీ యూనివర్సిటీ సంబంధించినటువంటి వ్యవహారాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా కూడా అక్కడ నెలకొన్నటువంటి అనిశ్చితికి సంబంధించి, అంటే ఎగ్జామ్స్ నిర్వహించడం కావచ్చు, సీట్ల కేటాయింపులు కావచ్చు, ఇష్టారీతిగా ఇన్ఛార్జ్ నియామకానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి వీసీ పైన చాలా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చాయి. పత్రికల్లో కూడా చాలా తీవ్ర స్థాయిలో కూడా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు సంబంధించి కూడా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు వివరణ కోరారు. వర్సిటీలో అస్తవ్యస్త వ్యవస్థకు సంబంధించి కూడా ఆయన ఆరా తీశారు. పూర్తిగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే రకంగా ఎవరు ప్రవర్తించినా దాని వెనకాల ఎవరున్నా ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి వీల్లేదంటూ కూడా అధికారులకు హెచ్చరికలు చేశారు. అయితే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సంస్థకు సంబంధించినటువంటి పనిచేసేవారు సమర్థవంతంగా, పారదర్శకంగా పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. అయితే యూనివర్సిటీ ముఖ్యమంత్రి ఏదైతే సీరియస్ అయిన కాసేపటికే కాలోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రాజీనామా చేశారు. అయితే యూనివర్సిటీలో ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో నందకుమార్ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఈ నేపథ్యంలో సీఎం చాలా సీరియస్ గా స్పందించారు. ఎందుకంటే హెల్త్ యూనివర్సిటీ అనేది ఖచ్చితంగా కూడా అనేక మంది పీజీ విద్యార్థులతో పాటు అనేక మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఉంటారు. వాళ్ళ సీట్ల కేటాయింపు సంబంధించి అంటే కొన్ని ఇటీవల వచ్చినటువంటి ఆరోపణలు రిటైర్ అయినటువంటి చాలా మంది ఉద్యోగులకు ఇక్కడ ఇవ్వడం, మరోపక్క సమర్థవంతంగా లేనటువంటి డాక్టర్లకు కీలక పదవులు అప్పచెప్పడం అన్న అంశానికి సంబంధించి కూడా కాబట్టే ఈ అనిశ్చితికి కారణమైందంటూ కూడా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. దీంతో వీసీ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే ప్రధానంగా పరీక్షల నిర్వహణ, ఫలితాల తర్వాత సీట్ల కేటాయింపుకు సంబంధించి కూడా చాలా గందరగోళం ఏర్పడింది. ఎందుకంటే 2025-26 సంబంధించినటువంటి అడ్మిషన్ల విషయంలో కూడా అనేక మంది విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డట్టు పరిస్థితి. అయితే ఈ పరీక్షల నియంత్రణకు సంబంధించి ఒక దంత వైద్యుడికి ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఏదైతే ప్రశ్న పత్రానికి సంబంధించినటువంటి విషయంలో కూడా 10 క్వశ్చన్స్ ఉన్న దగ్గర 12 క్వశ్చన్లు రావడం, మరొక పీజీ రేడియాలజీ పరీక్షలో పాత పేపర్లు ఇవ్వడం, ఇలాంటి అనేక సమస్యల కారణంగా కూడా యూనివర్సిటీలో నెలకొన్నటువంటి ఆ పరిస్థితులకు సంబంధించి ముఖ్యమంత్రి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వీసీ రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ వాసు.